హైదరాబాద్ నగర శివారులో వాకింగ్ కోసం బయటకు వచ్చిన తల్లి కూతుళ్లు కారు కింద పడి మరణించడంపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఓ యువకుడి నిర్లక్ష్యం, మితిమీరిన వేగం మార్నింగ్ వాకింగ్కు వెళ్లిన అమాయకులైన తల్లి కూతుర్ని పొట్టన పెట్టుకుందని అన్నారు. మరో ఇద్దరిని గాయాల పాలు చేసిందని అన్నారు. హైదర్ షా కోట్లోని లక్ష్మీ నరసింహ కాలనీలో నివసించే 48 ఏళ్ల నెమలి అనురాధ, 26 ఏళ్ల ఆమె కుమార్తె ఉదయం వాకింగ్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చారు. సమీప కాలనీకి చెందిన 36 ఏళ్ల కవితతో కలిసి వారు బండ్లగూడ జాగీర్ సన్ సిటీ దగ్గర వాకింగ్ చేస్తుండగా మలుపు వద్ద కారు అదుపు తప్పింది. వేగాన్ని నియంత్రించుకోలేక వచ్చి వాకింగ్ చేస్తున్న వాళ్ళను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు 10 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. వారికి సమీపంలోనే నడుస్తూ వస్తున్న ఇంతియాజ్ అనే వ్యక్తిని కూడా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లి కూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. కవిత, అలంకాన్ తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలని, పిల్లల మీద అతి ప్రేమతో వాహనాలిచ్చి రోడ్లపైకి పంపితే ఇలాంటి దుర్ఘటనలే జరుగుతాయని సజ్జనార్ ట్వీట్ చేశారు.